హలో గైస్, రీసెంట్గా కొన్ని మళ్ళీ క్రేజియెస్ట్ రూమర్లు, న్యూస్లు, అప్డేట్లు బయటకు వచ్చాయి. సో అన్నీ మాట్లాడేసుకుందాం. సో ఎన్నో ఎపిసోడ్ 23. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. ఫస్ట్ వన్ ప్రభాస్ రాజాసాబ్. రిలీజ్ డేట్ 18th July or 25th July అంటున్నారు. అయినా నాకు అర్థం కాదు, అంటే లార్జ్ స్కేల్ మూవీసే కొన్ని చెప్పిన టైంకి వస్తున్నాయి, మరి ఎందుకు ఇన్ని డిలే అవుతుంది రాజాసాబ్కి? ఓకే, జూలై అంటే మంచి రిలీజ్ డేట్, అంటే బాహుబలి 1 కూడా రిలీజ్ అయింది, మంచి మంతే. బట్ ఆ టైం కానీ వస్తారో రారో తెలీదు. ఆల్రెడీ షూటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, కొంచెం VFX వర్క్ అది ఉందని చెప్పి చాలా రోజుల నుంచి చెప్తుర్రు. ఏమో మరిగా. సో చూద్దాం ఎప్పుడు వస్తుందో ఏందనేది. ఎప్పుడు వచ్చినా కూడా ఒక మంచి వింటేజ్ వైబ్ ఇస్తే మాత్రం అదే హ్యాపీ. సెకండ్ వన్, ప్రియాంక చోప్రా SSME 29లో విలన్ అండ్ టాక్. నాకు తెలిసి సైడ్ ట్రాకే అనుకుంటున్నాను నేను, మెయిన్ విలన్ అయితే కాదు. మరి జక్కన్న ఏం ప్లాన్ చేసాడో తెలియదు. అండ్ థర్డ్ వన్, నెక్స్ట్ సంక్రాంతికి చిరు అనిల్ రావిపూడి కాంబో ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. పైగా ఇవాళ లైలా ఈవెంట్కి అనిల్ రావిపూడి వాళ్ళు వస్తున్నారు కదా, సో తెలిసే అవకాశాలు ఉన్నాయి. నాకైతే సంక్రాంతికి ఒక మంచి వింటేజ్ చిరంజీవి, లైక్ వింటేజ్ అంటే వాళ్ళ తిరిగి ఇవి కాదు కానీ ఒక మంచి అందరివాడు, గరాన మొగుడు, అన్నయ్య, ఈ టైప్ క్యారెక్టర్ పడితే సెట్ ఉంటుంది. మొత్తం శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయరా? బయటకు రావట్లేదు, ఈయనకి తెలియదంటరా. సో చూడాలి ఇవాళ తెలుస్తుందో లేదో అని. బట్ నెక్స్ట్ సంక్రాంతికి ఆల్మోస్ట్ ఓకే అనే దాంట్లోనే ఉన్నారు టీం అంతా. అండ్ ఫోర్త్ వన్, మహేష్ బాబు అండ్ రణబీర్ కపూర్ వార్ 2 మూవీకి వాయిస్ ఓవర్ అని టాక్ నడుస్తుంది. క్రేజీ ఉంటుంది, ఇది క్రేజీ ఆస్పెక్ట్. చూడాలి మరి ఏ క్యారెక్టర్స్కి వాయిస్ ఓవరు, మరి ఇది రియలా ఫేకా అనేది చూద్దాం. అండ్ ఫిఫ్త్ వన్, NTR ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్. నాకు ఎప్పటి నుంచి ఒకటే కోరిక, అసలు తారకన్నని మాస్ అంటాం కదా, బట్ మాస్గా చూసి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని ఏళ్ళు అవుతుంది. అరవింద సమేత, దాని తర్వాత 2 సినిమాలు RRR, దేవరా పడ్డా కూడా నాకు దేవరా కూడా మాస్ అనిపించిన, అయిన రేంజ్ మాస్ అయితే కాదు డెఫినెట్గా. ఆ మాస్ని డెఫినెట్గా ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ బయటికి తీస్తాడు. సో డ్రాగన్ కోసం ఈగర్లీ వెయిటింగ్. ఇక మాస్ స్టార్ట్ అవుతుంది. ఎంటర్ ద డ్రాగన్ అని టైటిల్ అనుకుంటున్నారంట, సో చూడాలి. నెక్స్ట్ NTR నెల్సన్ కాంబో, క్రేజీ కాంబో. చెప్తున్నా కదా, ఈ కాంబో ఓకే అయితే ఒక యూనిక్ NTR, ఒక డిఫరెంట్ NTRని చూస్తాం డెఫినెట్గా. నేనైతే కాంబో కోసం వెయిటింగ్. NTR ప్రశాంత్ నీల్ తర్వాత ఇదే ఉండాలి. అంటే దేవర 2 ఉంది మధ్యలో, మర్చిపోయాను. దేవర 2 అయిపోయిన తర్వాత ఇదే ఉండాలని కోరుకుంటున్నా. సెవెంత్ వన్, ఫౌజీ మూవీలో సాయి పల్లవి ఫ్లాష్ బ్యాక్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని టాక్. బాగుంటుంది పేరు కూడా, ప్రభాస్ అన్న సాయి పల్లవి. సో చూద్దాం. ముందే సాయి పల్లవి ఫుల్ ఫామ్లో ఉంది, మరి ఈ రోల్ ఓకే చేస్తే మాత్రం సినిమాకి చాలా పెద్ద ప్లస్ అవుద్ది. సో నెక్స్ట్ వన్, హిట్ 4లో వెంకీమామ. ఆల్రెడీ సైంధవ్ వచ్చేసింది వీళ్ళిద్దరు కాంబోలో, శైలేష్ వెంకీమామ కాంబోలో. మరి హిట్ 3లో లాస్ట్కి క్లైమాక్స్ లీడ్, హిట్ 4కి వెంకీమామ ఉన్నట్టు చూపిస్తారని చెప్పి రూమర్ స్ప్రెడ్ అవుతుంది అక్కడక్కడ. బాగానే ఉంటుంది మళ్ళీ యాక్షన్ రోల్కి రావడం, బట్ వెంకీమామ యాక్షన్ సినిమా అంటే ఎక్కడో తేడా కొడుతుంది. నెక్స్ట్ విజయ్ దేవరకొండ 14th మూవీలో అమితాబ్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. దాని క్రేజింగ్గా హైట్స్కి వెళ్ళిపోద్ది. వాళ్ళిద్దరు కూడా మస్తు ఉంటుంది స్క్రీన్ మీద చూస్తుంటే. ముందే అమితాబ్ గారు కల్కితోని చాలా మంచి రికగ్నిషన్ తీసుకురు మళ్ళీ మన తెలుగులో, సో ప్లస్ అవుద్ది ఖచ్చితంగా సినిమాకి. నెక్స్ట్ రానా PS మిత్రన్ కాంబో, అదే సర్దార్ మూవీ డైరెక్టర్ కాంబోలో ఒక మూవీ రాబోతుందని చెప్పి టాక్ నడుస్తుంది, బట్ ఇట్స్ టూ ఎర్లీ, చూద్దాం. అండ్ తర్వాత 11th వన్, క్రేజీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ కాంబోలో అనౌన్స్మెంట్ ఆర్ ఎనీ అప్డేట్ ఉగాదికి వస్తున్నట్టు రూమర్ స్ప్రెడ్ అవుతుంది. అసలు చూడండి, పుష్ప 2 ఇంకా నడుస్తూనే ఉంది, ఇంకా హిట్ అయిపోయింది, పెద్ద హిట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మూవీ ఆ బన్నీ అన్న ఇంకో అప్డేట్ ఇస్తూనే ఉన్నాడు. ఉగాది అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ మంతే. సో చూద్దాం ఎలాంటి అప్డేట్ వస్తుందో. మహాభారతం రిఫరెన్స్ మీద కార్తికేయ స్వామి అది ఇది అని చెప్పి అంటున్నారు స్టోరీ. ఈ ఫీలింగ్ ఏంట్రా, ఉండేదో వణుకుతున్నట్టుంది. మన బాస్ విశ్వంబర సినిమా ఫస్ట్ సాంగ్ శివరాత్రికి అని చెప్పి టాక్ నడుస్తుంది, అంటే February 26కి. సో మేబీ నెక్స్ట్ వీక్ వరకు అప్డేట్ రావచ్చు. ఇదొక మంచి మూవే, ఎందుకంటే సినిమాకి హైప్ లేదు. సో మంచి అకేషన్ తీసుకొని ఒక మంచి ఆ డెవోషనల్ సాంగ్ రిలీజ్ చేస్తే సినిమాకి డెఫినెట్గా మంచిదే. సో చూద్దాం. అండ్ తర్వాత RC16, ఆల్రెడీ RC16 ఫుల్ స్వింగ్లో జరుగుతుంది షూటింగ్. అండ్ ఇంకో ప్లస్ ఏంటంటే, ఇంకో మంచి క్రేజీ అప్డేట్ ఏంటంటే, చరణ్ అన్న ఈ సినిమాలో ఒక సాంగ్ పాడుతున్నాడంట. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఆడి కొడుకొచ్చాడని చెప్పు. ఫోక్ సాంగ్ అండ్ టాక్.
సో కరువులో ఉన్న ఫ్యాన్స్కి అంటే ఇన్ని రోజులు సాడ్లో ఉన్నారు, ఇది ఒక క్రేజీ గుడ్ న్యూస్. సో చూద్దాం మరి ఆ సాంగ్ కథ ఏంది, దాని గురించి మెల్ల మాట్లాడదాం, దాని గురించి అప్డేట్ రాగానే. అండ్ తర్వాత శర్వానంద్ నెక్స్ట్ మూవీలో 36th మూవీలో రాజశేఖర్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. సో చూద్దాం. అండ్ తర్వాత 15th చిరు బాబీ మళ్ళీ కాంబో అంట, వాల్తేర్ కాంబో రిపీట్స్. వద్దయ్యా ప్లీజ్ వద్దు. కోర్స్ ఆల్రెడీ నాకు వాల్తేర్ వీడియో ఎక్కలే అంటే కొంతమంది వేసుకున్నారు లాస్ట్ వీక్. మళ్ళీ చెప్తున్నా, నాకు వాల్తేర్ వీడియో పెద్దగా నచ్చలేదు. అది ఎందుకు ఆడిందో తెలుసు, చిరు బాస్ రవణ ఎనర్జీ పాటలు సంక్రాంతి వల్ల ఆడింది, బట్ నాకైతే ఎక్కలేదు. సో ఈ కాంబో మళ్ళీ రిపీట్ కావద్దనే కోరుకుంటున్నా. సో చూద్దాం ఇక. తర్వాత రజనీకాంత్, అట్లీ, సల్మాన్ ఖాన్ ముగ్గురు కలుస్తారు అంటే ఒక కాంబో. హైప్ బాగానే ఉంటుంది కానీ సల్మాన్ ఖాన్ రజనీకాంత్ అంటేనే ఎక్కడో తేడా ఇరుకుం. సో చూద్దాం. అండ్ తర్వాత నాగ చైతన్య ఆల్రెడీ తండేలతో ఆల్రెడీ రచ్చ మీద ఉన్నాడు, ఘోరంగా అవుతున్నాయి బుకింగ్స్, ఇదంతా సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయినట్టే, 100 కోట్లు లోడింగ్. అండ్ ఈ దాంట్లో ఈ సక్సెస్లో NC24 టైటిల్ విశ్వకర్మ అని చెప్పి టాక్ నడుస్తుంది. మంచిగా ఉంది టైటిల్, డిఫరెంట్గా ఉంది, విరూపాక్ష డైరెక్టర్ది. నాకు ఆ ప్రాజెక్ట్ పైన చాలా ఏమంటారు యాంటిసిపేషన్ ఉంది, ఎట్లుంటుంది అని చెప్పి. పోస్టర్ కూడా బాగుండే, విజువల్ అపియల్ బాగుంది. సో చూద్దాం. అండ్ లాస్ట్ వన్ విజయ్ దేవరకొండ VD12 మూవీకి టైటిల్ సామ్రాజ్యం అని టాక్. మేబీ ఈ వీక్ కూడా అప్డేట్ రావచ్చు. అంటే సామ్రాజ్యం అనేది కొంచెం సింపుల్గా ఉంది టైటిల్, చూద్దాం ఇంకేమైనా డిఫరెంట్ ప్లాన్ చేస్తారో అనేది. ఓకే, సో అది గైస్ మ్యాటర్. రీసెంట్గా క్రేజీ రూమర్లు, న్యూస్లు, అప్డేట్లు, కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఏ అప్డేట్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.